ప్రపంచ కార్మికులారా ఏకం కండి, పోరాడితే పోయేదేం లేదు, బానిస సంఖ్యలు తప్ప అన్న నినాదాలు ప్రపంచ కార్మిక గతిని మార్చేసినాయి. చికాగో కార్మికుల పోరాట స్ఫూర్తి ప్రపంచ కార్మికుల్లా ఉద్యమ వేడిని రగిల్చింది. సరిగ్గా 131 ఏళ్ల క్రితం అమెరికాలో చెందిన కార్మికుల రక్తమే ఎర్ర జెండాగా అవతరించింది. చరిత్రలో ఒక చైతన్య దినంగా నిలిచిపోయింది. మేడే దునియాలున్న కార్మికుల పండుగ రోజు, బానిస బతుకుల్ని ఆపిన రోజు, పోరాటం చేస్తేనే హక్కులన్నీ దక్కుతాయని చెప్పిన రోజు, శ్రమ దోపిడికి వ్యతిరేకంగా కార్మిక లోకం కదం తొక్కిన రోజు, రక్తం దారపోసి 8 గంటల పని హక్కును సాధించుకున్న రోజే మేడే. లా మేడే మొదలైంది. అప్పట్లా అమెరికా పెట్టుబడిదారులు కార్మికులతోటి రోజుకు 15 నుంచి 20 గంటలు చాకిరీ చేయించుకునేటోళ్లు, కూలోళ్లను బానిస లెక్క చూసేటోళ్లు. ఫ్యాక్టరీలనే కార్మికుల బతుకులు తెల్లారిపోయేవి. ఆ నరకం నుంచి బయటపడేందుకు చికాగో పట్నంలా కూలీలు పోరుబాట పట్టిర్రు. 8 గంటల పని దినం కోసం విప్లవం మొదలుపెట్టిర్రు. డిమాండ్లు సాధించుకునేందుకు ఒక్కటై సమ్మెకు దిగిండ్రు. కార్మికులు చేస్తున్న సమ్మెను యజమానులు సహించలేదు. గుండాలను, పోలీసులను దింపిండ్రు. పోలీసుల కాల్పులల్లా చాలా మంది కార్మికులు చనిపోయిర్రు. చికాగో గల్లీల్లా రక్తం పారింది. కార్మిక అమరవీరుల రక్తంతోటి తడిసిన భూమి మీద ఎర్ర జెండా ఎగిరింది. ఇదే ఇయ్యాల ప్రపంచంలోన్న కార్మికులందరికీ విప్లవ జెండా అయింది. చికాగోల పారిన కార్మికుల రక్తం ప్రపంచంలో ఉన్న శ్రమజీవులందరికీ వెలుగును అందించింది. అయితే ఆ గొడవలల్లా ఒక పోలీస్ కూడా చనిపోయిండు. దాన్ని చూపెట్టి 4 కార్మిక నేతల్ని ఉరితీసిర్రు. అమెరికాలో జరిగిన పోరాటాన్ని ఆదర్శంగా తీసుకుని అనేక దేశాలల్లా ఉద్యమాలు మొదలుపెట్టిర్రు కార్మికులు. 8 గంటల పని, కూలీ డబ్బు పెంపు, భద్రత కోసం ఉద్యమాలు జోరుగా జరిగినాయి. ఈ ఉద్యమాలే 1917ల రష్యాల మొదటి సోషలిస్టు సర్కార్ ఏర్పాటయ్యేందుకు దారి తీసినాయి. మన దేశంలో 1923ల మద్రాస్లా మొదటి మేడే జరుపుకున్నారు. యూరప్ కంటే మన దేశంలో పరిశ్రమలు ఆలస్యంగా వచ్చినాయి. దీంతోటి భారత్ల కార్మికోద్యమాలు ఆలస్యమైనాయి. 1991ల సోవియట్ యూనియన్ కుప్పకూలిపోవడంతో కార్మికోద్యమానికి కష్టకాలం మొదలైంది. సామ్రాజ్యవాదులకు ఎదురు లేకుండా పోయింది. సరళీకరణ పేరుతో కార్మికులపై దాడులు పెరిగినాయి. ప్రపంచ ఆర్థిక సంక్షోభంతో ఉద్యోగ భద్రత లేకుండా పోయింది. పని గంటలు పెరిగినాయి. భారత్లో కూడా కార్మికులకు కనీస హక్కులు దక్కుతలేవు. అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులకు రక్షణ లేకుండా పోయింది. హక్కులతో పాటు ఉద్యోగ భద్రత కోసం కార్మికులు ఉద్యమాలు చేసే పరిస్థితి వచ్చింది.